పాట సంఖ్య 77. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఎండిపోయే గడ్డివట, రాలిపోయే పువ్వువట. ఎండిపోయే గడ్డివట, రాలిపోయే పువ్వువట. చేద నుండి జారే బిందువాట, సాగిపోయే నీడవంట. చేద నుండి జారే బిందువాట, సాగిపోయే నీడవంట. త్రాసు మీది ధూళి వంట, పగిలేటి కుండ వంట. త్రాసు మీది ధూళి వంట, పగిలేటి కుండ వంట. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి. ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి. మోక్షానికి నిజమైన మార్గమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. మా ప్రియమైనటువంటి తుమ్మపూడి గ్రామస్తులకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మేము మీ మధ్యకు పాట పాడుకుంటూ వచ్చినాము. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. మానవుని జీవితాల్లో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఏవేవో చేయాలి, ఏవేవో అనుభవించాలి, ఏవేవో కట్టాలి, ఎక్కడెక్కడో ఉండాలి అనేటువంటి ఆశ, కోరిక మానవునికి ఉంటుంది. కానీ అయితే మానవుడు ఒక్క ఆలోచన చేయలేకపోతున్నాడు. ఏంటి అది అని మనం చూస్తే, రేపేమి సంభవిస్తుంది, మనకి రేపేమి సంభవిస్తుంది. ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఏదైనా ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు, రేపు ఏంటి నా భవిష్యత్తు, రేపు నాకేం జరుగుతుంది, రేపు ఎలా జరుగుతుంది. ఒక వ్యక్తి అనుకున్నాడు, డబ్బు సంపాదించాలి అనుకున్నాడు, వ్యాపారం చేయాలి, అయితే ఒక పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వాళ్ళారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మనకు తెలియదండి. ఉండి అనుకుంటాం, ఈరోజు బాగుంది, ఈరోజు డబ్బు ఉంది, ఈరోజు బలగం ఉంది, ఈరోజు అందరు నాతోనే ఉన్నారు, నాకు ఆరోగ్యం ఉంది అని అనుకుంటా ఉంటాం. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, వండిన అన్నము తినటానికి నువ్వు నోచుకుంటావా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రేపేమి సంభవించినో నీకు తెలియదు, నీ జీవం ఏపాటిది. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఎక్కడికి ఆవిరైపోతావు? ఎక్కడ కనపడకుండా పోతావు?
ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఈ లోకాన్ని విడిస్తే 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గం గుండా నీవు ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. ఏదో ఒక మార్గం గుండా నీవు వెళ్ళాలి. అవి ఏ మార్గాలు అని చూస్తే, ఒకటి పరలోక మార్గము, రెండవది పాతాళ మార్గము అనగా నరకము, నిత్యజీవ మార్గము. అయితే పరలోక మార్గానికి వెళ్ళాలంటే ఏమి చేసే పని లేదండి. పరలోక మార్గానికి వెళ్ళాలంటే కేవలం ఉచితము అనుకుంటా ఉంటారు మానవులు. పెద్దోళ్ళు కూడా అంటూ ఉంటారు, ఉచితంగా వచ్చేదానికి విలువ ఉండదురా అని అంటారు. అయితే లోక సంబంధమైన దానికి అది సరిపోతుంది. ఊరికొచ్చేదే విలువ లేనటువంటిది, ఊరికిచ్చేది తీసి పక్కన వేస్తూ ఉంటాం. అలాగనే దేవుడు మానవునికి కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు. ఉచితంగా దేవుడు మోక్ష రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తృణీకరిస్తున్నాడు, త్రోసివేస్తున్నాడు. ఇప్పుడు కాదులే నాకు, ఇప్పుడు కాదు నాకు, ఇంకా టైం ఉంది. ఎంత టైం ఉంది? నా ఉద్యోగంలో రిటైర్మెంట్ కావాలి, లేకపోతే నా చదువులో ఉద్యోగం రావాలి, లేకపోతే నా పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, నా పిల్లలకు పిల్లలు కావాలి, నేను ముసలోని కావాలి, కర్ర పట్టుకోవాలి, అప్పుడు చూద్దామని అనుకుంటా ఉంటాం. అయితే రక్షణ గురించి, పాప క్షమాపణ గురించి, నిత్య జీవం గురించి అయితే వాయిదా వేస్తావు. కానీ పాపం విషయమై నువ్వు వాయిదా వేస్తే ఒప్పుకోదు. ఎందుకొరకు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పాపము చేసినటువంటి వారిని పాతాళము పట్టుకుంటుంది. ఇదిగో ఈరోజు నేను రాను, తర్వాత చూస్తానంటే ఒప్పుకోదు. పాతాళం, నరకం ఒప్పుకోదు, అగ్నిగుండం ఒప్పుకోదు, నరకం ఒప్పుకోదు. భయంకరమైనటువంటి తీర్పు. అక్కడికి వెళితే బయటకు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. అగ్నిగుండం నుండి తప్పించబడాలా, పాపం నుండి విడిపించబడాలా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే ప్రభు యేసుక్రీస్తు వారి మార్గము. చూడండి, ఇంత భయంకరమైనటువంటి ఎండ, కొద్ది ఎండకే తట్టుకోలేక, తాళలేక ఏసీలు, కూలర్లని, చెట్లు కిందని చల్లని వాతావరణం కోరుకుంటా ఉంటే, ఎంతో తీవ్రమైనటువంటి ఎండ, అగ్ని ఆరదు, పురుగు చావదు, మహాభయంకరమైనటువంటి అగ్నిగుండము. అక్కడ ఎలాగ తట్టుకుంటావు? అక్కడ ఎవరు రక్షిస్తారు? అక్కడ రక్షించే వాళ్ళు ఉండరు. అక్కడ నువ్వు రక్షించబడాలంటే ఇక్కడ ప్రాణంతో ఉండగానే, జీవంతో ఉండగానే, ఊపిరి ఉండగానే నీ రక్షకుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా జన్మించినటువంటి మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభువా, నేను పాపి, నా పాపం క్షమించంటే యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. తల్లిదండ్రులు ప్రేమించలేరు, భార్య భర్తలు ప్రేమించలేరు, పిల్లలు ప్రేమించలేరు, ఏ బంధువులు, ఇరుగు వారు ప్రేమించినటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు. నీ యొక్క క్షేమం కోరి ఆ ప్రేమ కలిగిన దేవుడు కలువరి శిలువలో రక్తం కాచాడు, చిలువేయబడ్డాడు, రక్తం కాచాడు, తన ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని కాచాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడు లేచినటువంటి వాడిగా ఉన్నాడు. 40 దినాలు భూమి మీద సంచరించి అనేకులు కనబడి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ఆ ప్రభు మరలా రానయ్యున్నాడు. ఎందుకొరకంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రానయ్యున్నాడు. ఆ ప్రభు వస్తే నువ్వేం చేయబడతావు? ఆ ప్రభుతో ఎత్తబడతావా? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, నిత్యానందము పొందుకుంటావు, సంతోషిస్తావు, యుగాయుగాలు యేసుక్రీస్తు ప్రభుతో ఆనందిస్తావు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుతో ఎత్తబడకపోతే, విడవబడితే అగ్నిగుండం, పాతాళం, నరకం ఎవరు విడిపించలేరు, తప్పించలేరు, సహాయం చేసేటువంటి వారు లేరు. ఆ భయంకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలని ఈ ఎర్రటెండలో నిన్ను ప్రేమించి దేవుడు నీవు రక్షించబడాలని నీ కొరకు ఈ రక్షణ స్వార్థ మాటలు వినిపిస్తుంటుడుగా
యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు లాగా ప్రేమించేటువంటి వారు ఎవరు లేరండి. ఆ ప్రేమ కలిగిన దేవుడు నాకు కాదులే అంటావా, ఇప్పుడు కాదులే అంటావా, తర్వాత చూద్దాంలే అంటావా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. తప్పించే నాదుడు లేడు. ఆ నాదుడు ఉన్నాడంటే ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు నేను పాపిని నన్ను రక్షించమంటే ప్రభుని క్షమిస్తాడు, నేను రక్షిస్తాడు, నరక శిక్ష నుండి విడిపిస్తాడు. ఆ పరలోక రాజ్యంలో నిత్యజీవంలో నీకు ప్రవేశం ఉంటుంది. ఇలాగ ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప రక్షణ, నిత్య జీవము పొందుకుంటారు. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన తుమ్మపూడి గ్రామంలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనయ్య ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మీ స్తోత్రాలు. ఈ ప్రాంతంలో అల్పంగా స్వల్పంగా నీ రాజ్య స్వార్థ ప్రకటించినాం ప్రభువా. ఆ స్థలాల్లో కూర్చుండి వాక్యం విన్నవారు విన్న వాక్యాన్ని గైకొని వారి హృదయం తెరవ చేయబడి పాపాన్ని గురించి, తీర్పును గురించి, నీతిని గురించి వారు ఒప్పుకొని చేయండి ప్రభువా. వారికి మారు మనసు రక్షణ దయచేయండి. కరపత్రం తీసుకున్న వారు పడవేయకుండా చదువుకొని అందులో సత్యం పెరిగిన వారై నిత్య జీవాన్ని పొందినట్లు వారికి కూడా రక్షణ దయచేయండి. ఈ ప్రాంతంలో అనారోగ్యంతో వారికి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. ఇబ్బంది, శ్రమలో ఉన్నవారిని విడిపించండి. నెమ్మది, సమాధానం దయచేయి. ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. బేతనీకి నడిపించండి. మేము ముందుకు సాగి వెళుతున్నాం, మాతో కూడా బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.